ఒక ఆధునిక ఆత్మవిశ్వాసమున్న అమ్మాయి. తను ఈ మధ్యనే ఒక కొత్త ఉద్యోగాన్ని మొదలుపెట్టింది. తను ఫ్రెండ్స్తో కలిసి టైం గడపడం తప్ప ఆన్లైన్ డేటింగ్ యాప్స్లో కూడా తన కోసం ఒక సరైన పార్ట్నర్ కోసం వెతుకుతూ ఉంటుంది. లియా ఒక ఫేమస్ డేటింగ్ యాప్లో తన ప్రొఫైల్ ఏర్పాటు చేసుకుంటుంది. ఒకరోజు ఒక హ్యాండ్సమ్ వ్యక్తి ఆర్యన్ దగ్గర నుంచి మెసేజ్ వస్తుంది. ఆర్యన్ ప్రొఫైల్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. అతను ఎంతో ఫేమస్ ఫోటోగ్రాఫర్. తను తీసిన ఫోటోస్ అద్భుతంగా ఉంటాయి. అలాగే తను మాట్లాడే విధానం ఎవరినైనా ప్రభావితం చేస్తాయి. ఓ గాడ్, ఎవరైనా మాట్లాడడం నీ దగ్గర నేర్చుకోవాలి. అదైతే నిజమే. ఏం చేయాలి? నేను ఎంతో స్పెషల్. నాకు టాలెంట్లో అయితే లోటే లేదు. అదైతే నీ ప్రొఫైల్ చూస్తేనే అర్థమవుతోంది. నిన్ను ఒక విషయం అడగనా? తప్పకుండా. ఈ డేటింగ్ యాప్లో నీకెవరైనా స్పెషల్గా దొరికారా? స్పెషల్గానా? దొరికారు. ఇక ఇన్ పర్సన్ కలవాలంతే. అలాగా? ఎవరు తను? కాస్త నాకు కూడా చెప్పు. తన పేరేంటి? వావ్, 4 రోజుల నుంచి నీతో మాట్లాడుతున్నామన్నాను. నీ ప్రతి విషయం నాకు గుర్తుంది. నువ్వు ఏం చేస్తావు, ఎలా చేస్తావు, నీకేది నచ్చుతుంది, ఏది నచ్చదు అన్నీ నాకు తెలుసు. అయినా అడుగుతున్నావా నాకెవరంటే ఇష్టమని? ఓ, అయితే తను నేనేనా? నువ్వే. ఆర్యన్ తన మనసులో మాట రియాకు చెప్తాడు. కొన్ని వారాలు మాట్లాడుకున్న తర్వాత ఆర్యన్ రియాని మొదటిసారి డేట్ గురించి అడుగుతాడు. దానికోసం రియా ఒప్పుకుంటుంది. ఆర్యన్ రియాకి ఒక పాత నిర్మానుష్యమైన చోటు గురించి చెప్తాడు. అది నగరానికి కొంచెం దూరంగా ఉంటుంది. కాని ఎందుకో తెలీదు, ఆ చోటు గురించి వినగానే రియా కాస్త కంగారు పడుతుంది. ఆర్యన్, మనం అంత దూరంగా ఎందుకు కలుసుకోవాలి? ఇక్కడ కూడా చాలా ప్లేసెస్ ఉన్నాయి కదా. ఉన్నాయి, కానీ నేను చెప్పిన చోటు చాలా స్పెషల్గా ఉంటుంది. కానీ మనం... నువ్వు ఇంతగా ఆలోచిస్తే ఎలా కుదురుతుంది? నీకు నా మీద నమ్మకం ఉంది కదా, అయితే రా వెళ్దాం. సరే సరే. తను సాయంత్రం వేళ చెప్పిన చోటికి వెళ్తుంది. ఆ చోటు ఒక పాత బంగళా దగ్గర ఉంటుంది. అదిప్పుడు పాడుపడ్డ బంగళాగా మారింది. ఆకాశంలో మేఘాలు కమ్ముకుంటాయి. వాతావరణంలో విచిత్రమైన నిశ్శబ్దం ఉంటుంది. ఆ వాతావరణం చూసి రియా ఇంకా భయపడుతుంది. తనకి ఆర్యన్ దగ్గర నుంచి కాల్ వస్తుంది, కానీ తన కాల్ కనెక్ట్ అవ్వదు. రియా 2-3 సార్లు కాల్ చేస్తుంది. ఆర్యన్ దగ్గర నుంచి సమాధానం ఉండదు. పాపం రియా సైలెంట్గా అక్కడ ఆర్య కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. కాసేపటి తర్వాత ఆర్యన్ దగ్గర నుంచి కాల్ వస్తుంది. హలో ఆర్యన్. ఆర్యన్, నువ్వెక్కడున్నావు? నేను ఇందక్కడి నుంచి కాల్ చేస్తున్నాను. కాల్ లిఫ్ట్ చేయి. ఎక్కడున్నావు? నేను బంగళా లోపలున్నాను. నీకోసం ఎదురు చూస్తున్నాను. నువ్వు కూడా లోపలికి రా, మెట్ల దగ్గరికి. సరే సరే. ఆర్యన్తో మాట్లాడిన తర్వాత రియా లోపలికి వెళ్తుంది. ఆ బంగళా గోడలు నల్లగా ఉంటాయి. అక్కడక్కడ పగిలిపోయి ఉంటాయి. తనకి కొంచెం కొంచెం విచిత్రమైన శబ్దాలు వినిపిస్తాయి. ఎప్పుడైతే మెట్ల దగ్గరికి చేరుకుంటుందో అప్పుడు తనకి ఒక నీడ కనిపిస్తుంది. అది ఆర్యన్. తను నవ్వుతూ తన దగ్గరికి వస్తుంటాడు. నీకు స్వాగతం రియా. కాసేపు మాట్లాడుకున్న తరువాత ఆర్యన్ తనని బంగళా లోపలికి ఏదో చూపించడానికి తీసుకువెళ్తాడు. తను రియా చెయ్యి పట్టుకుని తనని బంగళా అడుగు భాగానికి తీసుకువెళ్తాడు. రియాకి ఆ వాతావరణం విచిత్రంగా అనిపిస్తుంది. కానీ తను బహుశా అది ఆర్యన్ ఫోటోగ్రఫీ సెటప్ అయి ఉంటుందనుకుంటుంది. కానీ ఎప్పుడైతే రియా కింద గదిలోకి వెళ్తుందో అప్పుడక్కడ గోడ మీద చాలా విచిత్రమైన ఫోటోలు కనిపిస్తాయి. ఆ ఫోటోల్లో ఉన్న అమ్మాయిలు చాలా భయపడుతున్నట్టుగా అనిపిస్తారు. తను ఆర్యన్ని అడుగుతుంది, ఆర్యన్, ఈ ఫోటోలెవరివి? వీళ్ళందరూ కూడా ఎందుకింత భయపడుతూ ఉన్నారు? వీళ్ళు పాత అతిథులు. ఇప్పుడు నువ్వు కూడా ఈ గ్యాలరీలో ఒక భాగం కాబోతున్నావు. అంటే? అంటే రియా శరీరంలో భయం మొదలవుతుంది. తనక్కడి నుంచి పారిపోయే ప్రయత్నం చేస్తుంది. కాని ఆర్యన్ తన దారికి అడ్డుపడతాడు. లేదు లేదు, కాపాడండి, కాపాడండి, వద్దు, నన్నొదిలేయ్ ప్లీజ్. నువ్వు ఎంత అర్చినా సరే ఇక్కడ నీకు సహాయం చేయడానికి ఎవరూ రారు. ఎందుకంటే ఇక్కడ నువ్వు నేను తప్ప ఇంకెవ్వరూ లేరు. లేదు, నన్ను వదిలేయ్ ప్లీజ్. నీకు తెలుసా రియా, ఈ బంగళా కేవలం ఒక పాడుబడ్డ బంగళా మాత్రమే కాదు. ఇది ఆత్మలుండే ప్రదేశం. ప్రతి కొత్త ఆత్మ దీన్ని మరింత శక్తివంతంగా మారుస్తుంది.
రియా ఏదో చేసేలోపే తను చూసేసరికి అక్కడ ఉన్న తలుపు దానంతటదే మూసుకుంటుంది. ఆర్యన్ కళ్ళు ఎర్రగా మారతాయి. తన మొహం భయంకరంగా మారిపోతుంది. నువ్వు నా నుండి ఇక తప్పించుకోలేవు. ఈ చోటిప్పుడు నీ అంతం. ఆర్యన్ మాటలు వినగానే రియా ఇంకా కంగారు పడుతుంది. కాని తను ధైర్యాన్ని కోల్పోలేదు. తను ఎలాగోలా ఆర్యన్ నుంచి తప్పించుకుంటుంది. తలుపుని తెరుచుకొని బయటికి పారిపోతుంది. తను తన ఫోన్ నుంచి సాయం కోసం కాల్ చేసే ప్రయత్నం చేస్తుంది. కానీ ఫోన్లో విచిత్రమైన శబ్దాలే వినిపిస్తుంటాయి. భగవంతుడా, ఏం జరుగుతోంది? నేనిక్కడి నుంచి బయటికి వెళ్ళాలి, లేకపోతే ఆర్యన్ నన్ను వదిలిపెట్టడు. అప్పుడే రియా గోడ దగ్గరికి వెళ్తుంది. దానిమీద రాసుంటుంది, ఆర్యన్ నిజానికి ఒక ఆత్మ. అతను మనిషి రూపాన్ని ధరించి అందర్నీ చంపుతూ ఉంటాడు. తన శక్తుల్ని పెంచుకుంటూ ఉంటాడు. అలాగే అక్కడ ఆర్యన్ని చంపే ఉపాయం కూడా రాసుంటుంది. దాని ప్రకారం కింద గదిలో ఒక ఖడ్గం ఉంటుంది. దానితో ఆర్యన్ని చంపగలుగుతారు. అది చదివిన తర్వాత తను ధైర్యం తెచ్చుకొని రియా మళ్లీ ఆ గదిలోకి వెళ్తుంది. అక్కడ తను చూసేసరికి ఆర్యన్ అక్కడ కనిపించడు. తను ధైర్యం చేసి ఆ ఖడ్గం కోసం వెతకటం మొదలు పెడుతుంది. చాలాసేపు వెతికిన తర్వాత ఖడ్గం మొత్తానికి రియాకి దొరుకుతుంది. కాని ఎప్పుడైతే రియా తిరిగి చూస్తుందో అప్పుడు ఆర్యన్ సరిగ్గా తన ఎదురుగా ఉంటాడు. నేను నీకు చెప్పాను కదా, నువ్విక్కడి నుంచి ప్రాణాలతో వెళ్ళలేవు అని. లేదు, నువ్వు నన్నిక ఏమీ చెయ్యలేవు. ఇక్కడికొచ్చిన ప్రతి అమ్మాయికి కూడా ఇదే అనిపిస్తుంది. కానీ నా ద్వేషం ముందు ఇది సాధ్యం కాదు. సిగ్గుగా లేదా? నేను నిన్ను ప్రేమించాను, కానీ నువ్వు నన్ను చంపాలనుకుంటావా? ఎందుకంటే కొన్నేళ్ల క్రితం నాకు కూడా ఇలాగే మోసం జరిగింది. నా డబ్బును దక్కించుకోవడానికి ఒకరు నన్ను ప్రేమించినట్టు నటించారు. ఆ తర్వాత నన్ను ఈ భవనానికి తీసుకొచ్చి చంపేశారు. తెలుసుకోవాలనుకుంటున్నావా? వారి పేరేంటో? రియా. ఏంటి? అవును, అందుకే నేను రియా అనే పేరుండే ప్రతి అమ్మాయిని కూడా ద్వేషిస్తాను. నేను రియా అనే పేరున్న ప్రతి అమ్మాయిని కూడా చంపి నా పగను తీర్చుకోవాలనుకుంటాను. నేను నా పగను తీర్చుకోకుండా నన్ను ఎవరు ఆపలేరు, ఆఖరికి నువ్వు కూడా. ఆర్యన్ నెమ్మదిగా తనకి దగ్గరగా వెళ్తాడు. కానీ రియా ఏమాత్రం ధైర్యం కోల్పోదు. ఎప్పుడైతే ఆర్యన్ తన దగ్గరికి వస్తాడో అప్పుడు రియా కత్తితో తన మీద దాడి చేయటం మొదలు పెడుతుంది. రియా ఆ ఖడ్గంతో ఆర్యన్ తలను నరికేస్తుంది. తలను నరికేసిన కారణంగా ఆర్యన్ తల శరీరం నుండి వేరుపడుతుంది. తన శరీరం పూర్తిగా కాలి బూడిదైపోతుంది.